రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు తన వంతు విరాళంగా 25 లక్షల రూపాయలు ఇస్తామని ఆయన హామీనిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ బాబాసాహెబ్ లాగా లేదు. ఇక్కడ వాతావరణం అంతా మార్చిండ్రు, ఆయన విగ్రహాన్ని కరెక్ట్ పెట్టలేరు అని చెప్తున్నారు. నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, కానీ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసిండ్రు కాబట్టి మీరు చెప్పినటువంటి మాటకు కట్టుబడి నా వంతు కూడా ఇప్పుడే మైపాల్ అన్నట్టు ఇంతకంటే ఒక పెద్ద విగ్రహాన్ని మనకు రాబోయే ఫ్యూచర్ శక్తిగా మారుతున్న ఇబ్రహీంపట్నంలో అక్కడ ఒక వైపు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎట్లా పెడుతుంటామో ఇక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సక్రమంగా బ్రహ్మాండంగా పెట్టుకుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది మీ అందరి డెఫినెట్ గా సీనియర్ మోస్ట్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి శ్రేయోభిలా. ఎందుకంటే ఎంపీ గారు నాకు కూడా నమ్మకం ఉంది, 100కి 100 రూపాయలు రంగారెడ్డి హైదరాబాద్ ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి రంగారెడ్డిలో సగభాగంలో ఉన్న మంత్రులందరూ ఉంటే మరి పరువు పోయే పరిస్థితి ఉంటుందని ఆయనకు కూడా తెలుసు. ఆయన కూడా తప్పకుండా చెప్తారేమో అని చెప్తుండొచ్చు అనుకుంటున్నా. అది కూడా ఆలోచిద్దామని చెప్పి కూడా మనం చేస్తూ ఏది అంటే ఈ రోజుల్లో పరిస్థితి ఏమైనా మనం అడుగుతాం, మనం డిక్లేర్ చేసి ఇక్కడే సంతకం పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే